ఈ ఓత్నియేలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి బహు చెడులైపోతారు, చాలా చెడుగా ప్రవర్తిస్తారు. ఎంత చెడుగా అంటే వీళ్ళు దేవుడి క్రియలను వ్యతిరేకమైన కార్యాల వైపు చూస్తారు, వ్యతిరేకమైన క్రియల వైపు చూస్తారు. అసలు ఎంత వ్యతిరేకం అంటే దేవుడు అంటే తెలుసు, దేవుడి కార్యాలు అంటే తెలుసు, దేవుడి పరిస్థితులు అంటే తెలుసు, అయినా చాలా వ్యతిరేకంగా చూస్తారు. చూసినప్పుడు ఈ 12వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమోలియలను అమాలేకీలను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. అంటే ఇక్కడ దేవుడికి వ్యతిరేకమైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. న్యాయాధిపతి లేరు వాళ్ళకి. న్యాయాధిపతి అంటే ఎవరు? న్యాయాధిపతి అంటే నడిపించేవాడు. ఆ నడిపించేవాడు లేడు. నడిపించేవాడు లేకపోతే ఎవడికాడు హీరో. ఇంట్లో కూడా అంతే, చెప్పేవాడు లేకపోతే ఎవడికాడు హీరో. ఓత్నియేలు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి గొడవ వదిలిందిరా బాబు అనుకున్నారు ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు నా పైన ఉన్నవారు నాకు బాధ్యత అనుకోవట్లే. ఏమనుకుంటున్నారంటే భారం బరువు అనుకుంటున్నారు. అలాగే బరువు అనుకుంటున్న వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే మోయాబు రాజు వైపు వెళ్ళి అమోనీయుల్ని వేరే ఒక 4-5 తెగల్ని కలిపి ఇశ్రాయేలు మీదకి యుద్ధాన్ని పంపించి ఖర్జూరపు తోటను ఈ ఇశ్రాయేలు ప్రజల నుంచి ఎవరికి అప్పగించేశారు? మోయాబు రాజుకి అప్పగించేశారు. అప్పుడు మరలా అప్పుడు ఏం చేస్తారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయ ఔటితనంలోకి వచ్చేసారు. దేంట్లోకి వచ్చేసారు? ఆత్మీయ ఔటితనం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు కూడా తోడులేరు. ఈ సమయంలో అప్పుడు ఇశ్రాయేలీలో 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులైరి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఖర్జూరపు చెట్టు అన్నది చాలా చాలా డబ్బులు ఇస్తుంది. డబ్బులు అంటే ఏంటి? దిగుబడిని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం వరి పోషణకు విలువలు అంటుంది. ఈ ఖర్జూరపు చెట్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల ఆధీనంలో ఉన్నాయి. ఈ ఖర్జూరపు చెట్లు దేవుడే ఎవరి ఆధీనంలోకి పంపించేశాడు? మోయాబు రాజు. ఆటోమేటిక్గా ఈ ఆస్తి ఎవరిదైపోతుంది? మోయాబు రాజుది అయిపోతుంది. ఈ మోయాబు రాజు దగ్గర వీళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిన వాళ్ళు. అంటే 18 సంవత్సరాలు పని చేయడానికి కుదిరిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అప్పుడు ఏంటంటారు? అప్పటి వరకు న్యాయాధిపతి వద్దు, అప్పటి వరకు దేవుడు వద్దు, అప్పటి వరకు దేవుడి కార్యాలతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ వద్దు. అసలు మన జీవితాల్లో చూసుకున్నా మనకు సంఘం కానీ దేవుడు కానీ దేవుడి క్రియలు కానీ మన లైఫ్ అంతా జరిగేటప్పుడు మనకేమొద్దు. మనకేమీ జరగలేనప్పుడు మాత్రం ఎవరు కావాలి? దేవుడు కావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటారు మళ్ళా వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే పరిగెట్టుకెళ్ళి పడిపోతారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ పరిగెడతారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళా అంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూనే ఉంటారు తప్ప అంటే ప్రథమ చికిత్స చేయించుకునే వాళ్ళు కానీ పర్మనెంట్ చికిత్స చేయించుకునే వాళ్ళు కాదు ఇశ్రాయేలు ప్రజలు. ప్రథమ చికిత్సకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఎయిడ్ అండ్ పర్మనెంట్ ఎయిడ్. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అదే ప్రథమ చికిత్స చేయించుకోవడానికే మొగ్గు చూపారు తప్ప పర్మనెంట్ చికిత్సకి వాళ్ళు మొగ్గు చూపలేదు. ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. అప్పుడు మొరపెట్టారట. అప్పుడు ఏం చేస్తారంటే బెన్యామీయుడైన గెరా కుమారుడగు యెహోదును రక్షకుని వారి కొరకు నియమించను, అతడు ఎడమ చేతి పనివాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే చెప్తున్నాను. లిమిటెడ్ ఎబిలిటీ ఉన్నవాడిని ఇచ్చాడు. లిమిటెడ్ అంటే మీరు యాకోబు దగ్గరికి వెళ్తే యాకోబు కూడా ఎడమ చేతి విధానం చాలా గట్టిది. కానీ దేవుడు యాకోబుని మళ్ళీ కుడి చేయికి బలాన్ని ఇస్తాడు, ఎడమ చేయికి ఇవ్వడం, కుడి చేయి. కానీ ఇక్కడ అవిటితనం కలిగి అంటే ఆత్మీయ అవిటితనం కాదు, శారీరక అవిటితనం కలిగిన ఎగ్లో మనోడిని ఎవరిని? యెహోదుని
ఇశ్రాయేలు ప్రజల మీద పెట్టాడు. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకేమో ఏ అవుటితనం ఉంది? ఆత్మీయ అవుటితనం ఉంది. శారీరక అవుటితనం ఎవరికి ఉంది? న్యాయాధిపతికి ఉంది. ఇక్కడ మనం చాలా సబ్జెక్ట్ని చాలా నీట్గా చూడాలి. ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడైతే ఆత్మీయ అవుటితనం వచ్చిందో మనల్ని పాలించేవాడు కూడా అవుటివాడే ఉంటాడు. గుర్తెట్టుకోండి. మనకి ఆత్మీయతలో బుర్ర లేకపోతే మనం బుర్రలేనోడి దగ్గర వర్క్ చేస్తాం. అర్థమైందని చెప్పింది. బుర్రలో దగ్గర ఒక్కోసారి ఆ తలకాయ పోట్లన్నీ మనం ఏమనుకుంటే ఏట్రా ఇటువంటి దగ్గర పని చేస్తున్నాం మనం, ఇక అసలు బుర్రలేదు. దేవుడు చూడండి ఎంత గొప్పగా యెహోదుని ఎడంచేయి వాటం కలిగినోడు. అంటే యాక్చువల్గా కత్తి వాడి కానీ యుద్ధం చేయడానికి కానీ ఏ వాడి కావాలా? కుడి చేయి. ఎడంచేయి వాడిని ఎప్పుడు ఎక్కడ పెట్టుకోరు. ఆర్మీలో కూడా దెర్ ఈజ్ నో పాసిబిలిటీస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంత్. ఆర్మీలు కూడా ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ కింద దేనికైనా లెఫ్ట్ హ్యాండ్ ఫోర్స్ ఎవరికి ఉండదు. కావాలంటే మీరు చూడండి. ఎన్సీసీలో కూడా, ఎన్సీసీ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు, ఎన్సీసీలో కూడా లెఫ్ట్ హ్యాండ్ ఫోర్స్ ఉపయోగించారు. రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఉంటే పనిచేయరు అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉన్న పనిచేయరు అంటే ఏంటి? అది ఆత్మీయమైన అవుటితనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈ యెహోదు అతని చేతని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోను కప్పము పంపగా, అంటే మొట్టమొదటిగా యెహోదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడి నియామకం ఉంటుంది. హల్లెలూయా. అంటే యెహోదు ఎలాంటోడు? అవిటితనం ఉన్నవాడు. అవిటితనం అంటే ఏంటి? దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు జడ్జ్ ద పీపుల్ హూ ఆర్ సర్వ్డ్ బై ది గాడ్. అంటే దేవుడి ద్వారా సర్వ్ చేస్తున్న మనుషులకు న్యాయాధిపతిగా ఉండాల్సిన అధికారం ఎవరికి లేదు? యెహోదుకి లేదు. రెండో న్యాయాధిపతి. అందుకే దీనికోసం చెప్తున్నాను. ముందు ఒత్నీయులు చెప్పొచ్చు కానీ చెప్పట్లేదు, ఎగ్నోర్ కూడా చెప్పొచ్చు. కానీ నేను యెహోదు కోసం ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఆత్మీయమైన క్రియలు కలిగిన వాడే కానీ శారీరక అవిటితనం ఉన్నవాడు. యెహోదు, అసలు యెహోదు అన్న మాటకు అర్థం ఏంటంటే ఐక్యత, యూనిటీ. అతని పేరులోనే ఉంది. అతను గెరా తెగకు చెందినవాడు, బెన్యామీయుడు. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, గెరా కుమారుడు బెన్యామీయుడు. ఇక్కడ నియామకం జరగడం అంటే ఎవరి కొరకు నియమించాడు దేవుడు ఆయన్ని, ఆయన న్యాయాధిపతిని? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు? అసలు ఒత్నీయేలు వచ్చాడు. ఒత్నీయేలు ఎలాంటి వాడు అంటే ఆయన మనస్తత్వం ఈయన మనస్తత్వం తేడా ఏంటంటే ఒత్నీయేలు దేవుడు చెప్పింది వినేవాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పింది వినేవాడు. మనవాడు అలా కాదు. యెహోదు దేవుడు చెప్పింది అంటాడు, ఇశ్రాయేలు ఆడు అసలు. అందుకే దేవుడు నియమించాడు. ఎలా అంటే బేసికల్గా అవిటితనం ఉన్నవాడి యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే సింగిల్ మైండెడ్ ఉంటాడు. అతను సింగిల్ మైండ్. మీరు ఎక్కడ బైబిల్లో కూడా ఉంటుంది అది. ఎక్కడ తీసుకున్న సింగిల్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఈ సింగిల్ మైండెడ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళు అలాగా పాడైపోయారు, నువ్వైనా సరే వారిని దారిలో పెట్టాలంటే ఖచ్చితంగా నువ్వు నా మాట వినాలి, వాళ్ళ మాట వినొద్దు అంటే. అప్పటికే కప్పం అడుగుతున్నాడు ఎవరో ఎగ్లోను. ఏమని? మోయాబు రాజు కప్పం కట్టాల. కప్పం అంటే ఏంటి? ఏదైతే మీరు బానిసత్వం చేస్తున్నారో ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి కట్టాలి. కడితే ఆ కట్టేటప్పటికి దేవుడు ఈ నియమించాడు ఎవరిని? రెండవ న్యాయాధిపతిని. ఈ న్యాయాధిపతిని నియమించి అంటాడో ఒకసారి. ఎందుకు అసలు ఇక్కడ మనం చూడాల్సిన మాట ఒకటి ఉంది. అసలు నియామకం ఎలా జరిగింది అన్నది మనం బైబిల్లో లోతుగా చూస్తే జకర్యా నుంచి 4వ అధ్యాయం 6వ వచనం చదవాలి. జకర్యాలో హగ్గే తర్వాత ఉంటుంది. 4వ అధ్యాయము 6వ వచనం చదువు. నాతో ఇట్లా నేను ఇదే చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. అంటే ఇక్కడ జెరుబ్బబేలు అతనితో అంటున్న మాట ఏంటంటే ఎవరైనా సరే దేవుళ్ళో నియమింపబడాలంటే ఆయన పనిలో శక్తి బలమో కాదు, ఎవరి ద్వారా అవుతుందట?
ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కృప వల్ల మాత్రమే అవుతుంది. ఇతను కూడా అంతే, ఇతనికి ఆత్మీయమైన క్రియ ఉన్నాయి కానీ ఏమి లేదు ఇతనికి. యెహూదికి బలం లేదు, సరైన బలం లేని వ్యక్తిని సరిపడలేని జనానికి దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడాల్సింది ఏంటంటే, నువ్వు నీ పని విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా నియమించబడాలంటే నీలో ఫిజికల్గా ఏదైతే ఇబ్బంది ఉందో అది వదిలిపెట్టే అని చెప్తున్నాడు యెహూదు ద్వారా మనకి. నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్న ఆలోచనలు పని కావు, దేవుడిచ్చిన శక్తి ద్వారా మాత్రమే పని అవుతుంది అని చెప్తున్నాడు. ఇంకా చెప్తూ ఇంకో మాట తీస్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవాలి. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని అతిశయపడుకున్నట్లు. చివరి చదువు, చివరి 30వ వచనం. అయితే దానికి ముందు చదువు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, అయితే ఆయన మూలముగా వీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. మనం గుర్తెట్టుకోండి, ఇంకో రెండో మాట చెప్తున్నాను. క్రీస్తులో ప్రతి పనిలో నియామకాలు నీకు జరగాలంటే నువ్వు గొప్పవాడు అవసరంలే, గొప్ప పేరు అవసరంలే, తల్లిదండ్రుల పేరు అవసరంలే, పూర్వ పేరు అవసరంలే, నీకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ అవసరంలే. నువ్వు ఎవరిలో అసలు నువ్వు ఎన్నికే లేని వాడిగా నిన్ను దేవుడు గురించి. అలా బెన్యామీను గోత్రం అన్నదే చాలా దారుణమైన గోత్రం. ఆ గోత్రంలో ఎవరిని కూడా తీసుకోవడం, ఆ గోత్రంలో మనుషుల దగ్గర తీసుకోకూడదు. అందులో గెరా అనే వంశంలో తెగ అలాంటిదంటే ఒకనొక టైంలో మోషే మీద తిరుగుబడి చేశారు. కానీ అలాంటి వారి నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యెహూదుని ఎన్నుకున్నాడు. ఈ యెహూదుని ఎన్నుకున్నాడు అంటే ఎన్నిక లేని జనాంగం నుంచి న్యాయాధిపతిగా ఎన్నుకున్నవాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మన నియామకం కానీ మన క్రియలు కానీ దేవుళ్ళో ఉండాలంటే మన ఎన్నిక దేవుడిదే ఉండాలి. మీ క్రియల ద్వారా ఏది జరగదో, మన ఆలోచనల ద్వారా. మన కుటుంబాల్లో కూడా నాకు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఈ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, నన్ను సరిగా చూడలేదు, నన్ను సరిగా ఉండలేదని నువ్వు అనుకుంటే నీ ఎన్నిక నీ కుటుంబాన్ని కాదు, ఎవరిది? దేవుడిచ్చిన ఎన్నిక అయి ఉంటుంది. దేవుడిచ్చిన ఎన్నిక. ఏమంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడు అవిటివాడే, దేవుడు తప్ప. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు తప్ప అందరూ అవిటివాళ్లే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మనం మాట్లాడితే పాపం, నడిస్తే పాపం, చూస్తే పాపం. అది అవిటితనమే, అది అవిటితనమే. కానీ యేసుక్రీస్తు వారు మాట గొప్పదే, క్రియ గొప్పదే, కాపుదల గొప్పదే, శక్తి గొప్పదే. ఆ క్రియలు ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇంకో మాట తెస్తారా? 2 కొరింథీకి రాసిన పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా, అది అండర్లైన్ చేసుకోండి, నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఈరోజు కుటుంబాల్లో, లేకపోతే సంఘంలో, లేకపోతే నీ పనిలో నువ్వు ఎన్నుకోబడని జనాంగంగా లేకపోతే అది నీ బలహీనత అనుకుంటే మనం గుర్తు చేసుకోవాల్సిన రెండవ న్యాయాధిపతి పేరేంటి? యెహూద్. యు ఆర్ ద పర్సన్ హూ ఆర్ ఎలక్టెడ్ ది గాడ్ ఈక్వల్ టు యెహూద్. ఆమేన్. యెహూదులాగే మనం కూడా ఉంటాం మన జీవితాల్లో. మనకేదో రాలేదు, మనకేదో అవ్వలేదు, మనకేదో చేయలేదు అన్నది ఉండకండి. మన నియామకం ఎవరి ద్వారా జరుగుద్దంటే దేవుడి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన మీదే నమ్మకం పెట్టుకునే కృప దేవుడికి ఇచ్చునుగాక. ఇక్కడ రెండో మాట ఏంటంటే, అంటే మొట్టమొదటి మాట యెహూదు నియామకం దేవుడు చేశాడు ఇశ్రాయేలు కొరకు. వెరీ గుడ్. యెహూదునే ఎందుకు చేశాడంటే, యెహూదు ఇంకే పనిలోకి వెళ్ళలేడు. యుద్ధంలో యుద్ధ వీరుడుగా ఉండగలరా? లేడు. యుద్ధానికి వెళ్ళగలడా?
లేదు. అతనికి ఏంటి, ఎడమ చేతి వాటం కాబట్టి ఎవడూ తీసుకోడు కాబట్టే దేవుడు యెహూదును అందుబాటులో పెట్టుకున్నాడు. ఆమెన్. రెండో మాట ఏంటంటే, యెహూదు తక్కువ క్రియల చేత ఎక్కువ పనులు చేసేవాడు మాత్రమే. ఈ యెహూదుని మనం గుర్తుపెట్టు. రెండో మాట, ఈ యెహూదు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆమెన్. అందరికీ. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం మరి చదవరాదు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము. కనబడలేదు, అందుబాటులో ఉండేవాడు కనపడలేదంట. ఎందుకు? ప్రాకారాలు నిర్మించడానికి, ఆ ఇరుకు సందుల్లో చూడడానికి, ఆ చుట్టూ ఉన్న పక్కల్ని సరిచేయడానికి ఒకడు కూడా కనిపించలేదంట అక్కడ లోకంలో. కానీ ఎవరు కనిపించారు దేవుడికి? యెహూదు కనిపించారు. మన కుటుంబాల్లో కూడా ఎవరికి కనిపించలేని సమస్య వచ్చినప్పుడు కనిపించే సమస్యగా ఉండాలి. ఆమెన్. ఆ సమస్యను తీసివేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే మనం ఆ క్రియల్లో ఆలోచనలో ఉంటామో అప్పుడు దేవుడిని మనం అందుబాటులో ఉంచుకుంటాడు. ఇంకో మాట తీస్తారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. అంటే యు ఆర్ ఆల్వేస్, దేవుడు నిన్ను అడిగితే చెప్పాల్సిన మాట ఐఎమ్ రెడీ. నేను ఏ క్షణంలో అయినా సిద్ధంగా ఉన్నాను. తల్లిదండ్రుల కోసమా, బిడ్డల కోసమా, కుటుంబం కోసమా, సంఘం కోసమా, లేకపోతే పరిచర్య కోసమా, నేనున్నాను. ఐఎమ్ రెడీ. ఇప్పుడు నేను ప్రేయర్కి వెళ్తున్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. మన టీం అయితే పర్లేదు, కానీ వేరే వాళ్ళకి ఎవరు చేయనా, నాకు పని ఉందండి అంటారు. మన వాళ్ళు అయితే ఐఎమ్ రెడీ ఆల్వేస్. అంటే మనం దేవుడికి ఎలా ఉంటున్నాం? మనం దేవుడికి అందుబాటులో ఉంటున్నాం కాబట్టే యెహూదు వలె మనకు ఆయన పని కల్పిస్తూ ఉన్నాడు. ఈ యెహూదు క్రియలో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇంటికి కూడా మీరు 12 నుంచి మహా అయితే 29 వచనాల వరకు ఉంటాయని, ఇంటికి వెళ్ళి 30 వచనాల వరకు ఉంటాయి, 29 వరకు. ఖచ్చితంగా ఈ యెహూదు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన అవిటివాడు. లిమిటెడ్ యాక్సెస్ ఉంది, లిమిటెడ్ క్రియలు ఉన్నాయి, కానీ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏం చేస్తాడో తెలిసి ఇన్ని ఎవరైతే బానిసగా పెట్టుకున్నాడో వాడిని చంపేస్తాడు. వెళ్ళి సింగిల్గా కన్ షాట్లో చంపుతాడు. వెళ్ళి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం. అది సజీవ, చదవమ్మ, యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. అసలు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతుంది మళ్ళా. సజీవ యాగం అంటే ఏంటి? యాగం అంటే ఏంటి అసలు? యాగం అంటే ఓ డెడికేటివ్ వర్క్. సజీవ యాగం అంటే లైఫ్ లాంగ్ చేసే వర్క్. హల్లెలూయా. లైఫ్ లాంగ్. ఈ లైఫ్ లాంగ్ చేసే వర్క్ దేవుడికి యుక్తమైనదై ఉండాలి. అంటే దేవుడికి తెలియని బట్టిది ఉండాలి. యెహూదుని ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు. ఎందుకు? యెహూదు కుడి చేతికి బలం లేదు. ఆ రాజు ఖచ్చితంగా ఓత్నియేలు కంటే ముందు, ఓత్నియేలు హెస్గరు కన్నా మధ్యలో యెహూదుకి ఏ బలం లేదు. బలం లేనాడు అతను, అవిటివాడు. ఎందుకు యుద్ధాలకు పనిచేయలేడు, చంపేస్తారు. అయినా సరే దేవుడు యుక్తమైన సేవలో నిలబెట్టాడు. ఎవరి కొరకు? దేవుడు అందుబాటులో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి. రెండో మాట, ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన నియమించాడు. తర్వాత మూడో మాట ఎక్కువ పెద్దది ఉంటుంది. 10 వచనాలు 16 నుంచి 26 వరకు ఏముంటాయంటే, అతను కాన్షియస్గా ఉన్నాడు, అప్రమత్తంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్రమత్తంగా అంటే ఏంటంటే, తుఫాన్ వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తాయి, 40 నుంచి 50 కిలోమీటర్లు, 50 నుంచి 100 కిలోమీటర్లు గాలులు వేస్తున్నాయంటే గవర్నమెంట్ యంత్రాంగం అంటే ఎలా ఉంటుంది? చాలా అప్రమత్తంగా ఉంటుంది. యెహూదు అలాంటివాడే. కప్పం కట్టరా బాబు అంటే కప్పం కట్టాడు, చంపేసి వచ్చేస్తాడు. ఎలా మళ్ళీ చాలా చాలా టాక్టికల్గా ఉంటుంది. ఒకసారి చదువుతారా? చూడండి, యెహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకుని
తన వస్త్రములో తన కుడి తోడ మీద, గుర్తుపెట్టుకోండి, ఎడం చేయి మీద బలం ఉంటే కుడి తోడ మీద పెట్టుకున్నాడు పనుడు. అర్థమైంది ఎందుకో అంటే ద టెక్నికాలిటీ ఆఫ్ వార్. ఎట్టా ఇలా తీయడం కష్టం, ఇలా తీసేస్తాడు, భలే ఉంటుంది అసలు చదివితే. అది చదువుతున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యమా, అసలు లిమిటెడ్ ఎడిషన్ ఉన్నవాడిని అన్లిమిటెడ్ యాక్సెస్ చేస్తాడా? లిమిటెడ్, అతను యుద్ధానికి పంచాడు, అతను యుద్ధంలో ఉంచేవాడు కాడు, అతను యుద్ధ క్రియల్లో నడిపించేవాడు కాడు అతను. కానీ దేవుడు అత్యంత శక్తివంతమైన యుద్ధం చేయించాడు అతని చేత. చూడండి ఆ యుద్ధం ఏంటంటే, చూడండి, కుడితోడ మీద దాన్ని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజుని యజ్ఞుడికి తెచ్చును, ఆ యజ్ఞులను బహు స్థూలకాయుడు. చూడండి అవతల భక్తి ఎలాంటోడో కూడా కనుక్కుని వెళ్ళాడు ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. చూడండి అక్కడ ఏమంటాడు, యెహోదు ఆ కప్పము ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులు వెలనంపి గిల్గాలు దగ్గరనున్న ఫెసీరు వద్ద నుండి తిరిగి వచ్చి, రాజా రహస్యమైన మాట ఒకటి నేను చెప్పవలని అతడు తన యొద్ద నిలిచి వారందరూ వెలుపలకు పోరని ఊరుకోమని చెప్పాను. యెహోదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చున్నాడు. యెహోదు నీతో నేను చెప్పవలసిన దేవుడి మాట ఒకటిదన చెప్పగా అతడు తన పీఠము మీద నుంచి లేచినప్పుడు యెహోదు తన ఎడమ చేతిని చాపి కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. అర్థమైందా యుద్ధం ఎలా చేశాడు? సైన్యం ఉందా? జనాంగం ఉందా? కొన్ని రాజులు ఉన్నారా? లేరు. స్థూలకాయుడు అతను, లేవలేనటువంటి వాడిని సింహాసనం మీద నుంచి లేచి, రాజా నీకు నేను మాట చెప్పాలి, అది కూడా తెలుసా, నా దగ్గరకు వచ్చి చెప్తా. ఏంటా? నేను చెప్తా, నువ్వు రా అని. చాలా అంటే శారీరకమైన అవిటితనం మనకి ఏదైనా ఉంటే అది పక్కన పెడితే దేవుడే నీకు అన్ని జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈ యెహూదికి జ్ఞానం ఇచ్చి నడిపించిన వాడు దేవుడే. ఎలాగట? ఎడం చేయికి బలం ఉంది, కానీ కత్తి ఎక్కడ కట్టుకున్నాడు? కుడి తొడ మీద కనిపించకుండా కట్టుకున్నాడు. అలాగే కప్పం ఇచ్చేసాడు. మళ్ళా ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారం కప్పం కట్టమని రాజు చెప్పాడో అది ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇప్పుడు వరకు ఉన్న కప్పమంతా కట్టేశాడు. నెక్స్ట్ కప్పం కట్టడానికి నువ్వు ఉండాలిగా అని కత్తి తీసి స్థూలకాయని ఎక్కడ పొడిచాడట? ఎంత కత్తి అది? ఎంత? 3 మూరలు. అంటే ఎంత? 3 మూరలు. మహా అయితే ఒక 7-6 అడుగులు ఉండొచ్చు. అంటే మనిషి ఎంత ఉండొచ్చు నాకు తెలిసి. ద సబ్జెక్ట్ అంటే మనం నేర్చుకోవాల్సిన టెక్నికల్ థింగ్ ఏంటంటే 6 అడుగులు కత్తి కుడితోడ మీద ఉంటే ఇతను ఖచ్చితంగా 9 అడుగులు ఉంటాడు. మనోడు ఎలాంటోడట? గిగ్లోను. రాజు ఎలాంటోడు? స్థూలకాయుడు, పుట్టుడు. అంటే మనోడు లేవగా ఆ సింహాసనం పైకి కూర్చుంటే ఈ యెహోదు కత్తి అతను పొట్ట దగ్గరకు వచ్చింది, పొడుతుంటే పొడిచి చంపేశాడంటే. యెహోదు కప్పం కట్టాడు, ఇలా జనాన్ని అందరిని వెళ్ళిపోమన్నాడు, లోపల నీకు పని ఉందిరా అన్నాడు, నేను చెప్తానన్నాడు. అప్పుడు అతను చేయాల్సిన పని చేశాడు. అంటే ఎప్పుడు కూడా అతను కాన్షియస్గా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు అప్రమత్తంగా ఉండే కృపనిచ్చాడు దేవుడు మనకి. ఆమేన్. చూడండి అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-17 చదువుతారా? 5వ అధ్యాయము చాలా బాగుంటది మాట, అందరూ చదవాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. చూసారా మనోడు ఏం చేశారట? వాళ్ళకి పరిస్థితులు, రోజులు చాలా గడ్డు పరిస్థితులు వస్తుంటే యెహూదు ఆలోచన ఎలా ఉందంటే, నేను ఎలా అనుకున్నానంటే చదివినప్పుడు, మనం గొప్పలు అవడం కాదు, మనల్ని బానిసగా చేసుకునేవాడు లేకుండా పోతే మనం గొప్పలమే అనుకున్నాడు యెహూదు. అంటే న్యాయాధిపతులను దేవుడు నియమించిన విధానం చాలా గొప్పదండి, చాలా గొప్పది. న్యాయాధిపతుల్ని శక్తివంతంగా నియమించాడు దేవుడు. దాంట్లో యెహూదు అప్రమత్తంగా యాక్ట్ చేశాడు. ఎలాగంటే ఇవ్వాల్సిన డబ్బులు,
చెందాల్సిన డబ్బులు, చెందాల్సిన కప్పం కట్టేసి రేయ్ బాబు ఇశ్రాయేలు మీరు అందరూ వెళ్ళిపోండిరా, ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు ఓ మాట చెప్పాలా. ఏ మాట? నీకు చాలా సీక్రెట్ ఉంది నేను చెప్తున్నానుగా అంటే, కొత్తవాడు కదా న్యాయాధిపతి, ఒత్తిడిలా కాదు కదా, ఏదో చెప్తాడులే అని చెప్పి అందరినీ పంపించేసిన తర్వాత ఏం చెప్పాడు? మాట ఏంటి? నోడు చెప్పలా. అవిటితనం అనుకున్న చేతితో, దేవుడిచ్చిన శక్తితో పొట్టలో చెప్పాడు ఏమని? ఇది దేవుడి మాట అని. దట్ ఈస్ ద కాన్సెన్స్ ఈక్వల్లీ ఆపరేటెడ్ బై ది గాడ్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కాన్సెన్స్ ఆపరేట్ అవ్వాలి. చూడండి, ఇంకా కొద్ది కిందకి వెళ్తూ ఉంటుందండి. ఏమంటాడు? అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైన కప్పుకునినందున అతడు కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనక నుండి బయటకు వచ్చి, ఎంత క్లియర్గా ఉంది చూడండి. కత్తిచ్చుకు పొడితేనట ఆ స్థూలకాయంతో ఉన్న కొవ్వు కత్తికి పట్టేసుకుందట, రావట్లేదట, వెనక నుంచి వచ్చేసిందంట మళ్ళా. అంటే ఎంత బానిసత్వం అనుభవించారు అలా అంటే 40 సంవత్సరాల బానిసత్వం అనుభవించిన ఇశ్రాయేలు ప్రజల యొక్క కసిని కడుపులో చూపించాడు ఎవరో? యెహూదు. మన జీవితాల్లో కూడా అనేకమైన ఇబ్బందికరమైన కారణాలు మన జరిగినప్పుడు ఒక సమయం నీకు ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో నువ్వు చేయాల్సిన పని దేవుడు నీకు చేసి పెడతాడు. ఆమేన్. ఆ క్రియల కొరకు ఎదురు చూడాలి మనం. కిందకి వెళ్దాం చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఆయన అంటాడు, చదవమా. అప్పుడు యెహూదు పంచపాలెంలోకి బయలు వెళ్ళి తను వెనుకకు తన మేడగది తలుపు వేసి గడియ పెట్టిను. అతడు బయలు వెళ్ళిన తర్వాత రాజుదాసు లోపలికి వచ్చి చూడగా మేడగది తలుపులు గడియేసి ఉండను కనుక వారు అతడు చల్లని గదిలో సంకాని వర్తికి పోయి ఉన్నాడని కుని తాము సిగ్గువంతుల పడి వరకు కనిపెట్టినను అతడు గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. ఎంత తెలివి కొనడు చూడండి. ఎదరి నుంచి వచ్చి వెనకాల నుంచి డోరేసి వెళ్ళిపోయాడు మనోడు. ఈ తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఏమనుకున్నారు? వచ్చి ఆ మనోడు ఏదో స్నానం చేస్తున్నాడేమో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాడేమో అనుకుని బయట కామెడీ చేసుకుంటున్నారు. ఎంతైనా తీయట్లేదు తలుపుని వెళ్ళి చూస్తే ఏ రోజు అయితే ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాడో అదే రోజు ఎక్కడ పడి ఉన్నాడో? నేల మీద పడి చచ్చిపోయాడు. ద గ్రేటెస్ట్ థింగ్ వి గ్రాబ్ హియర్, దేవుడే గాక నీ క్రియల్లో ఉంటే, దేవుడి క్రియలతో నువ్వేం చేసినా నీ శత్రువు యొక్క నాశనము ఎదుటి వ్యక్తికి కనిపించే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ క్రియను పట్టుకుని ఖచ్చితంగా చూడమని మనం బ్రతిమాలుతున్నాం. తర్వాత 26వ వచనం, వారు తడువు చేయకుండా యెహూదు తప్పించుకొని పెసిలీమును దాటి సెయిరా వరకు పారిపోయెను. వెళ్ళిపోయాడు, అయిపోయింది అంతే. ఇక్కడ మనం ఒకసారి యెహూదు పైనుంచి ఒక కన్స్ట్రక్టివ్ వేలో చూస్తే యెహూదుని నియమించున్న దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పలేదు. యెహూదు చెప్పడా? ఇప్పుడు తోతాబొక్క పెట్టి అరే బాబు రేపు చంపేస్తున్నాడని చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఇంద్రలో దేవుడికి చెప్పాడా? దేవుడికి కూడా చెప్పలేదు. దేవుడు చెప్పాడా యెహూదుకి? చెప్పలే. దేవుడు కూడా యెహూదుకి చెప్పలే. యెహూదుకి దేవుడు అత్యద్భుతమైన బలాన్ని ఇచ్చాడు. ఆ బలం ఎలాంటిదంటే, నువ్వేం చేసినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. నువ్వేం చేసినా నీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు. ఇచ్చి అదే జ్ఞానం ఎలాగా చూడండి, మార్గం కూడా ఎలా ఏర్పరిచాడు చూడండి. ఇంకో మాట చెప్తున్నాను, మార్గం ఎలా ఏర్పరిచాడంటే, అప్పుడు వరకు కప్పం కట్టలేదల్లా, కప్పం అంతా తెచ్చి పక్కనెట్టారు. న్యాయాధిపతి వచ్చినప్పుడే కప్పం కట్టమన్నాడు. వీళ్ళు ఏ వంకని, వాళ్ళు యెహూదు రాజు దగ్గరికి వెళ్ళి అంత వంక ఉందా? ఉండదు. ఏ వంక మీద తీసుకెళ్లారు? కప్పం కట్టాలా. కప్పం కట్టాలంటే డబ్బు ఆశాడికి రాజుకుంది చాలా ఎక్కువ. ఆ ఆశపడి రాబోయే రా నీకోసమే ఎదురు చూస్తున్నాను. మనోడు కూడా ఇది ఎవరికి చూపించలే. ఏది? కుడి తోడ మీద కత్తి, చెయ్యి ఎవరికి చూపించలే. రాజా అని చెప్పి అన్ని పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చి ఈ కత్తి రాజు చుట్టూ ఉండే రక్షక భటులు కూడా చూడలేదు. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే చుట్టుపక్కల దేవుడు కృప చూడు ఎలా ఉంటుందో. అంటే అవిటితనం చాలా మంచికే. హల్లెలూయా.
చాలా మందిని పిల్లలు అంటారు ఏమనంటే ఇది తెలివి లేదురా. తెలివి లేనితనం చాలా మంచిదే. ఎందుకు? తెలివి ఉంటే నిన్ను తెలివి ఉంటే నీకంటే గొప్పడైపోతాడు. అందుకే మన జీవితాల్లో నువ్వు ఏదైతే లేదనుకుంటావో ఆ లేదు అనుకున్న దాని నుంచి దేవుడు ఉందే అని చూపిస్తాడు. ఆమెన్. యెహూదా ఉదాహరణ మనకి. తర్వాత చివరి 3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. చివరి 3 వచనాలు అంటాడు ఆయన, ఇక్కడ నుంచి చాలా అంటే చూడండి, యెహూదుని మళ్ళీ చెప్తున్నాను. యెహూదు ఎలాంటి అంటే 2 మాటలు. యెహూదు ఎలాంటి అంటే నీకు బాగా ఏవచ్చు అంటే మాట్లాడలేదు, నీకు బాగా ఎవరో అప్పుడు మాట్లాడలేదు. అందుకే అడిగాను మమ్మల్ని 2 క్వశ్చన్. నీకు బాగా ఏమొచ్చాయా అని దేవుడు యెహూదుని అడిగాడు అనుకో, ఏమి రాదు. యెహూదు నీకు ఏమి రావయ్యా అంటే అప్పుడు మాట్లాడలేదు. అందుకే దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన వ్యక్తి, దేవుడు యుద్ధం చేయలేనన్న వ్యక్తి, దేవుడు అందుబాటులో ఉండనుకున్న వ్యక్తి, దేవుడికి క్రియలకు అప్రమత్తంగా ఉండే వ్యక్తిగా ఎదిగాడు. హల్లెలూయా. చివరిగా అంటాడు ఆయన, ఎంత దూకుడే, ఒక్కసారి దేవుడి క్రియలు వస్తే ఎవడో ఆపలేడం దానికి నిదర్శనం. చూడండి ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ అంటాడు 20వ వచనం, అప్పుడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, ఓయ్ నా వెంబడి త్వరగా రండి. మళ్ళీ అంటాడు, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించి ఉన్నాడని. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు నదుట యోర్దాను రేవులను పట్టుకుని ఎవరిని దాటనీయలేదో. అంటే ఇక్కడ చూడండి, అసలు కప్పం గడ్డకు అందరూ వెళ్ళారు, అందరినీ పంపాడు. ఎఫోద్ వచ్చాడు. ఎఫోద్ చంపాడని చెప్పి మోయాబీలు అందరూ ఎఫోద్ని తరుపుకుంటూ వచ్చారు. మనోడు ఏం చేశాడు తెలివిగా, 2 వాళ్ళ అత్తను రేసేయండి. అర్థమైందా? ఎంత దూకుడో చూడండి. ద పవర్ ద క్రోమికల్ పవర్ గివెన్ బై ది గాడ్. అసలు మనం ఊహించలేని పవర్ ఇస్తాడు దేవుడు. ఏమన్నాడు, రే బాబు దండి. అప్పుడు వరకు ఆ కొండ దిగలేదల్లా, కొండ దిగితే చంపేస్తారు మోయాబీలు. కొండ దిగాక వెనకాల లోతున్నారు చూడండి, వాళ్ళందరినీ నాశనం చేయండి. అసలు ఎఫోదు యుద్ధం డైరెక్ట్గా ఏం చేయలే. చూడండి తర్వాత అంటాడు చూడండి, ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల సూర్యులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి. 10,000 మందిని చంపిరి. హల్లెలూయా. దేవుడి క్రియలు అలా ఉంటాయి. కింద అంటాడు చూడండి చెప్పమ్మా. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 40 years బానిసత్వం చేస్తే దేవుడు డబల్ చేసి ఇశ్రాయేలుకు 80 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు. అంటే చరిత్రలోకి వెళ్తే, మనం హిస్టరీలోకి వెళ్తే, పడిపోయిన ఇశ్రాయేలుల్ని దేవుడు మరలా పైకి లేపుతాడు. మరలా పడిపోతారు, మరలా పైకి లేపుతారు. పడిపోయి పైకి లేచే మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆమె ఎలాంటి వాళ్ళు? ఎఫోదు లాంటి వాళ్ళు, ఒత్నీయులు లాంటి వాళ్ళు, ఆషర్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎవరిని చూస్తామంటే ఒక దావీదునో, ఒక సమూయేలునో, లేకపోతే ఒక రూతునో, లేకపోతే ఇంకెవరు ఎవరినో చూస్తాం. కానీ వీళ్ళు చేసిన పని చాలా గొప్ప పని. చూడండి, గిద్యోను చేసిన యుద్ధం కంటే గొప్ప యుద్ధం ఇది. ఎవరు చేసిన యుద్ధం? గిద్యోను చేసిన యుద్ధం కంటే ఈ న్యాయాధిపతి చేసిన యుద్ధం. ఆమెన్. ఈ న్యాయాధిపతి సంస్కారవంత యుద్ధం చేశాడు. చూడండి ఇక్కడ చివరిలో ఉంటుందన్నమాట. అతని తర్వాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అప్పుడు ఇక్కడ ఫస్ట్ 40 ఏళ్ళు ఒత్నీయేలు ఉన్నాడు. తర్వాత 80 ఏళ్ళు ఎవరున్నారు? యెహూదు ఉన్నాడు. తర్వాత షమ్గర్. అంటే నేను నెక్స్ట్ ఒత్నీయేల కోసం చెప్తాను. ఎందుకు ఇది చెప్పానంటే, ఒత్నీయేలు అన్న వ్యక్తికి ఏ విధమైన నెగిటివిటీ లేదు. మంచోడు అతను, కొద్ది పాపం చాలా మంచోడు. ఈయన ఉన్నాడు కదా, ఎవరైనా ఎవరు? యెహోవా అని ఆయన కోసం ఎందుకు చెప్పానంటే, మన క్యారెక్టర్స్ అన్నీ చూసాను నేను. యెహోవాలాగా ఉంటాం మనం. ఉద్యోగంలోకి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, నాకు ఎందుకురా బాబు అనుకుంటాం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్ నాకు అది రాదు అనుకుంటాం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎడమ చేతి వీక్నెస్ ఉంటే కుడితోడ ఏమైందా నీకు అన్నాడు. కుడి చేయి వీక్నెస్ ఉంటే ఎడమతోడ ఏమైందా అన్నాడు. నీకు ఎదురుగా నువ్వు సహింపలేని సంహరింపలేని ఏదైనా ఉంటే
నాశనం చేయవాడిని నేను ఉన్నాను కదా, చేయి అన్నాడు ఆయన. ఈ యెహూదాలాగా మనం కూడా అటు ఇటు తిరగకుండా అటు ఇటు ఉండకుండా ఉన్నాం. అతను బెన్యామీయుడు. బెన్యామీయుడు గోత్రం అన్నది ఒకప్పుడు చాలా చిన్న గోత్రం, అసలు ఎందుకు పనికిరాని గోత్రం. ఈ యొక్క క్యారెక్టర్ స్టడీ నుంచి మనం చదివింది ఏంటంటే, ఎఫోదు దేవుడు ఇశ్రాయేలు కొరకు ఏర్పరచబడిన వ్యక్తి. ఆమెన్. దేవుడు ఇశ్రాయేలీయులకు అందుబాటులో ఉంచిన వ్యక్తి. హల్లెలూయా. ఎఫోదు అనే ఈ యొక్క ఎవరు యెహూదు అనే వ్యక్తి రాజును చంపగలిగిన వ్యక్తి. హల్లెలూయా. చంపే వ్యక్తి. అలాగే ఈ యొక్క నియమించిన యెహూదు దేవుడి క్రియలతో ఇశ్రాయేలు నడిపించే వ్యక్తి. మన కుటుంబాల్లో మన 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 విషయాలకు వద్దాం. మనకు ఇక్కడ ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మన విషయాల్లోకి వస్తే మనకి లిమిటెడ్ యాక్సెసే ఉంది మన లైఫ్ అంతా. అన్లిమిటెడ్ ఏం కాదు కదా, అన్లిమిటెడ్ పాసిబిలిటీస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఏది ఏది లిమిటెడ్ అనుకోవద్దో, మనకు అన్లిమిటెడ్ దేవుడు ఉన్నాడో. ఏదైతే నువ్వు చేయలేదనుకుంటున్నావో అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏదైతే నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావో అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గర నుంచి నీకు నియామకం జరగాలి. ఎఫోదులాగా, ఎవరో మన యెహూదులాగే, లైక్ యెహూద్ you have to appointed by the God. హల్లెలూయా. అంటే ఏంటి? నువ్వేం చెప్పాలి? నీకు నీ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఏంటి? నీకు బాగా వచ్చిన పని ఏంటి? బాగా రాని పని ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేవు నువ్వు. దాన్ని బాగా వచ్చిన పని ఏంటి? తిన్నావు 24 గంటలు తినే. మరి బాగా రాని పని ఏంటి? పని చేయకపోవడం. అయితే ఆవులింత కూడా ఆవులించుకు. యెహూదు అలాంటి చూడే, దేవుళ్ళో యెహూదు అలాంటి చూడే. అలాంటి వ్యక్తిని నియమించాడు దేవుడు. అలాంటి వ్యక్తి అందుబాటులో ఉన్నాడు. అలాంటి వ్యక్తి అప్రమత్తంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్ని 80 ఏళ్ళు నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే 40 ఏళ్ళే నడిపించాడు. అంతేనా? మోషే ఎన్నాళ్ళు నడిపించాడు? మరి న్యాయాధిపతి ఎన్నాళ్ళు ఉన్నాడు? 80 years. అందుకే మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన అంశాలు బైబిల్లో చాలా ఉంటాయి. ఒకసారి బైబిల్లోకి వెళ్ళాలి. ప్రశ్న వేస్తాను. ఏ ప్రశ్న అంటే, సరే యెహూదు నువ్వైతే, ఈరోజు యెహూదు నువ్వైతే, నీ మనసులో అనుకో, యెహూదు నువ్వైతే దేవుడు నీకు నియమిస్తే నేను చేయలేనేమో అనుకున్న పని నువ్వు చేయగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటే నాతో కలిసి ప్రార్థించండి. ప్రవేశిద్దాం, బలి తీసుకుందాం. అందరూ మోకరించండి.